కాలువ శ్రీనివాసులు గారు మొట్టమొదటిగా సవాల్ విసిరినప్పుడు మీ ఇంటికే వస్తా అని చెప్పిన నాయకుడు ఈరోజు మొదటి నుంచి మేము చెప్తున్నాం 21వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి అన్న గారు కానీ శిలాఫలకాలు వేశారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారో ఈ ప్రాంతంలోనే మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. జనాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి వేదికను మీరు వేయించండి అని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయనకి చెప్పడానికి విషయం లేక మీ కాన్స్టిట్యున్సీలోనే జీడిపల్లిలో నేనేసా నీకోసం కుర్చీ పెట్టా మీరు రాలేదు అని చెప్తున్నాడంటే ఇంతకంటే నీచమైన ఆలోచన ఏమైనా ఉందా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు ప్రగల్భాలు చెప్తున్నారే మేం చేశామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. హంద్రీనీవా శంకుస్థాపన వాళ్ళు 3 సార్లు చేసినా 3 కిలోమీటర్లు మట్టి తీసిన పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి అన్న గారు శంకుస్థాపన చేసిన తర్వాత సుమారుగా 2012 కంతా హంద్రీనీవాని పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్ కు తీసుకురావడం జరిగిందన్న విషయాన్ని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలైనా కావచ్చు జీడిపల్లి దగ్గర ఎక్కడైతే మీటింగ్ రమ్మన్నాడో ఆ జీడిపల్లి వాసులకే ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వని విషయం వాస్తవం కాదా? సుమారుగా 4,000 కోట్లు పెట్టామంటే మీరు పెట్టిండేది సెకండ్ ఫేజ్ లో కుప్పం తీసుకోవాలనే తాపత్రయంతో పెట్టారే తప్ప మీరు నిజంగా రైతాంగానికి కాదు అన్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాలువ శ్రీనివాసులు గారు మొదటి నుంచి మేము చెప్పినట్లు ఉరవకొండకే వచ్చింటే ఉరవకొండలో ఏమి అని బయటపడుతుంది. మావన్నీ తప్పుడు ప్రచారాలన్నీ బయటకు వస్తాయి. ఇది ఎవరు ముగిచ్చారనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది అనే దాంతో తప్పించడానికే ఆయన జీడిపల్లి ఎంచుకున్నారే తప్ప వేరొక్కటి కాదని తెలియజేస్తున్నా. కాలువ శ్రీనివాసులు గారు మీరు పోయినసారి మంత్రిగా ఉన్నారు, రాయదుర్గం శాసనసభ్యులుగా ఉండి మంత్రిగా ఉన్నారు. మీ నియోజకవర్గానికి కూడా 27,000-28,000 ఎకరాలకు సాగునీరుంటే కనీసం 3 ఎకరాలకైనా మీరు ఇచ్చారా? మీరు హంద్రీనీవా అది కాదు అగరి కాలువ దాటి తీసుకుపోయినారా? ఒక్కసారి మీరు చెప్పండి. అప్పుడు మీరు గట్టిగా ప్రయత్నం చేసిన వాళ్ళు, వాయిస్ ఉండేవాళ్ళు, మంత్రిగా మీరు బాగా ఉపయోగపడేవాళ్ళు. మరి మీరు ఎందుకు మీ నియోజకవర్గానికి కూడా సాగునీరుకు నీళ్లు తీసుకుపోయలేకపోయారు అనేది ఇప్పుడు సభాముఖంగా మీరు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చేయకుండా వేరొక్కరిని మాట్లాడలేకపోయినారు. వీళ్ళు వేస్ట్ కార్డు, నువ్వు నిజంగా వర్త్ కార్డు అయితే మళ్ళీ ఎందుకు నీ నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేకపోయావు? ఎందుకు ఎయిమ్స్ హాస్పిటల్ ని ఇక్కడి నుంచి మంగళగిరికి షిఫ్ట్ చేయించావు? కేబినెట్ లో నువ్వు కూడా బాధ్యుడే కదా. నీకు అంత మట్టుకు అనంతపురం జిల్లా కమిట్మెంట్ లేదా? మీకు లైఫ్ ఇచ్చిండేదే మనందరికీ అనంతపురం జిల్లా వాసులు కాదా? మళ్ళీ అలాంటప్పుడు మీరెందుకు చేయలేకపోయారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి అన్న గారు ఉన్నప్పుడే ముచ్చుమరితో మళ్ళా మాల్యాలతో మనం ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయకపోతే మన ప్రాంతానికి నీరు వచ్చే పరిస్థితి లేదు. 854 నీటి మట్టం మెయింటైన్ చేయాలంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఇష్టం లేకుండా ఆయన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ కి 40,000 క్యూసెక్లు తీసుకుపోతామంటే ధర్నా చేయించిన విషయం వాస్తవం కాదా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే 854 ఎత్తులు నీటి మట్టం మెయింటైన్ చేస్తే తప్ప ఈ కెనాల్కి రాదనే ఉద్దేశంతో మీరు తగ్గించకూడదంటే దాన్ని 830 వరకు మీరు తీసుకోవచ్చు అని చెప్పిన విషయం
చంద్రబాబు నాయుడు గారు వాస్తవం కాదా? ఇదే రాయలసీమకు చేసిన ద్రోహం. రాజశేఖర రెడ్డి గారు మాల్యాల దగ్గర ముచ్చుమర్రి దగ్గర 800తోనే మనం తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకుంటే తప్ప రాయలసీమ ప్రాంతం డెవలప్ కాదు, కాబట్టి ఆ లెవెల్ పెట్టండి అని చెప్పిన విషయం వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాయలసీమ ద్రోహులు ఎవరు జనాలు అర్థం చేసుకుంటారు. కాలువ శ్రీనివాసులు గారు, మీరు ఎక్కడైతే చెప్పారో మీరు మా ఇంటికే వస్తామన్న వాళ్ళు కనీసం ఉరవకొండ టౌన్ కూడా వచ్చే పరిస్థితి లేదంటే మీ పరిస్థితి అందరికీ అర్థమైంది. మీరు చెప్పలేక ఎక్కడో దగ్గర మీటింగ్ పెట్టుకొని మామ అనిపించిపోవడం తప్ప మీరు ఉరవకొండ టౌన్ లో మీరు ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. శంకుస్థాపన జరిగిందో చర్చించడానికి మీకు జీవోలతో పాటు మేమన్నీ క్లుప్తంగా మీకే చూపించడం జరుగుతుంది. మీరు 5 టీఎంసీలకు కుదించినది, అలాగే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టింది, వీడు ఎంత అయింది, ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే వైడనింగ్ ఉందో దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలొకేట్ చేసే డబ్బుల్లోనే ఆ డబ్బు వీళ్ళు ఇస్తున్నారు. సపరేట్ గా దానికి వీళ్ళు ఏం జీవో తేయలేదు అన్న విషయం కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా. ఇది వాస్తవం కాదేమో ఒక్కసారి వాళ్ళని అడగమనండి.